నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. మనందరికీ సుపరిచితులే పివి రెడ్డి సార్. భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాల గురించి తన దివ్య దృష్టి ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో టాపిక్స్ మనం మాట్లాడున్నాం. ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు చూడండి. ప్రతిదీ 99% సార్ చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది భవిష్యత్తుకి సంబంధించి. మరి ఈరోజు కొన్ని ముఖ్యమైన రాజకీయ విషయాల గురించి మాట్లాడబోతున్నాను. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇంకా మీరు ఎలాంటి విషయాలు భవిష్యత్తుకి సంబంధించి కనుక్కోవాలి అనుకుంటున్నారు, అటు ప్రకృతికి సంబంధించి కానీ, పొలిటికల్గా కానీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం సార్. నమస్కారం అండి. పివి రెడ్డి సార్, మనం పొలిటికల్గా చాలా మాట్లాడాం, కానీ గతంలో మీరు అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, అనుకోకుండా సునామీ లాంటివి వస్తాయి, అసలు చాలా అంటే చాలా ఇలాంటివి జరుగుతాయి అనేది మనం గతంలో వీడియోస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు నేను గమనించిన కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఒక 15-20 రోజులుగా మనం ప్రకృతిని గమనిస్తూ ఉంటే ఎక్కడైతే వర్షాలు పడాలో అక్కడ అసలు వర్షాలే లేవు. లైక్ బాగా పొలాలు ఉన్న చోట, వర్షం కావాలి అని ఎదురు చూస్తున్న స్థలాల్లో వర్షాలు లేవు. ఇప్పుడు సిటీలో మనం చూస్తూనే ఉన్నాం. 15 రోజులుగా, దగ్గర దగ్గర వారం 10 రోజులుగా అయితే ప్రతిరోజు సాయంత్రం కుండపోత వర్షం. అసలు ఎప్పుడూ అన్ని సెంటీమీటర్ల వాన కురిసిందే లేదు. కొన్ని ఏరియాస్లో అయితే భయంకరమైన వర్షం కురిసింది. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు? యాక్చువల్గా ఆకలి తీరాలి, అన్నదాతలకి భగవంతుని సాయం అందాలి అంటే ఎక్కడైతే పడాలో అక్కడ కదా పడాలి వర్షం. ఎందుకు అక్కడ పడట్లేదు? పడకూడని చోట, అందరికీ ఇబ్బంది పెట్టే స్థలాల్లో వర్షం ఎక్కువగా కురుస్తోంది. కారణం ఏంటంటారు? ఏం చెప్తోంది మీ దివ్య దృష్టి? ప్రేక్షకులకు, పండితులకు, పంచాంగకర్తలకు, మేధావులకు నేను నమస్కారం చెప్తున్నా మేడం. బై బర్త్ నాకు వచ్చిన నా దివ్య దృష్టిలో వచ్చిన పరిణామాలు కొన్ని రాజకీయంగా, వ్యక్తిగతంగా నేను ఎన్నో సమస్యలు ఎన్నో వచ్చినా నా దివ్య దృష్టిలో వచ్చినాయి. నేను 100% మార్కులు పడతాయి మేడం. అది ఊహించుకొని 2012లో నాట్రోడమస్ యుగాంతం అవుతుంది అన్నది అప్పుడు సినిమా కూడా రిలీజ్ అయింది మనకు 2012లో. అంతమవుతుంది భూగోళం, యుగాంతం అవుతుంది. అందులో నాట్రోడమస్ రాసిండు, అది ఫెయిల్ కాదు, ఆయన రాసింది 100% సత్యము అన్నది కూడా 1-2 ఇయర్స్ 2012కు అంతమవుతుంది అన్నది టీవీ వార్తా ప్రసారాలు కూడా ప్రజలను చాలా భయాందోళన గురిచేసినాయి. అప్పుడు ఆ టైంలో నా చిన్ననాటి నుంచి వచ్చిన ఎన్నో నా దివ్య దృష్టిలో జరిగే సమస్యలు 2012లో నాట్రోడమస్ రాసిండు, సినిమాలు, వార్తాపత్రికలు చెప్తున్నాయి. అందులో మా అబ్బాయి 10th క్లాస్ స్టూడెంట్. అప్పుడు వాళ్ళందరూ మొత్తం అంటే నువ్వు దివ్య దృష్టితో జరగబోయేది అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు వాళ్ళు వింటూ ఉంటారు. నేను భవిష్యత్తులో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అయ్యేదని ఛాలెంజ్ చేసి చెప్పడం జరిగింది సమాజంలో, ఫ్రెండ్స్కు. డాడీ నువ్వు జరగబోయే చెప్తావు కదా, యుగాంతం అవుతుందని, నువ్వు ఎందుకు చెప్తావు అయ్యేదని నాకు మా అబ్బాయి నిజంగా చెప్పాలని ఒక దిక్సూచిగా నాకు సూచన ఇవ్వడం జరిగింది. మరి నిజమే, నాకు భవిష్యత్తు ఎప్పుడు వర్షాలు పడితే, యాక్చువల్గా ఎక్కడ బాగా పడితే ఎప్పుడు డేట్తో సహా నేను చెప్పడం జరిగింది. ఇక అదే కాకుండా కొందరి కారణ జన్మలు, అవతార పురుషులు వాళ్ళు ఎప్పుడు ఓడిపోతారు, పొలిటికల్గా ఓడిపోతారు, గెలుస్తారు అన్నది కూడా చెప్పడం జరిగింది. ప్లస్ ఎప్పుడు మరణిస్తారన్నది కూడా నేను సాక్షాత్తు హ్యాండ్ రైటింగ్తో ఇవ్వడం జరిగింది. సో ఇది రియల్గా ఎవరన్నా ముందుకు వస్తే నేను ప్రూఫ్ చేసే ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను యుగాంతం అది 3 బుక్కులు రాయడం జరిగింది మేడం. యుగాంతం 2012లో కాదు, అంతానికి ముందు జరగబోయే పరిణామాలు నా బుక్లో రాయడం జరిగింది. ప్రకృతి విపత్తులు ఇప్పుడు మీరు చూడండి మేడం, నిత్య జీవితంలో ఈ కర్మలు అనేది జన్మించిన ప్రతి ప్రాణజీవికి కాదు కర్మలు, ఈ అనంత విశ్వానికి కూడా కర్మలు. ఈ విశ్వం, మన భూగ్రహం కూడా ఒక మానవునికి కర్మలు ఎలా అయితే నిర్ణయించబడినాయో, జనన మరణం రాయడం జరిగిందో, మన భూగోళం కూడా ఒక మానవుని లాగానే, మన భూగోళం నిర్మాణం కూడా ఒక సజీవంగా ఒక మానవుని జన్మకర్మలు ఎలా అయితే సృష్టికర్త నిర్మించిండో, ఈ ఎనలేని అనంత విశ్వంలో భూగోళాలు కూడా అగుపడిని
ఒక మానవాతీత దైవశక్తులు. ఆ సృష్టికర్త అనుగ్రహంతో సృష్టికర్త చేతిలో ఈ అనంత విశ్వగర్భంలో నిర్మించిన, జన్మించిన, సృష్టించిన ప్రతిది కూడా కర్మలకు లోబడి సృష్టించబడినాయి, కర్మలకు లోబడి అంతమైతాయి. రైట్. ఇప్పుడు నేను ఎందుకు చెప్పబోతున్నా అంటే, అప్పుడు నాట్రోడమస్ అమెరికాలో వాళ్ళు ఎవరో చెప్పిండ్రో అదంతా రాంగ్ అనుకుంటూ నేను చెప్పుకుంటూ, ఇప్పుడు యుగాంతం కాదు, యుగాంతంకి ముందు జరిగే సృష్టిలో జరిగే కొన్ని విపత్తులు, హెచ్చరికలు నేను అనేక క్లుప్తంగా నిజంగా చెప్పడం జరిగింది. అలానే పొలిటికల్ లీడర్స్ హెచ్చరికలు, పొలిటికల్ లీడర్లు గెలిపోవటంలో సామాన్య మానవుని జనన మరణాలు, వృత్తులు అన్నీ కూడా సృష్టి కాలచక్రంలో నిర్ణయించబడినాయి. ఆ నిర్ణయించినబడి తూచా తప్పకుండా అమలు చేయబడుతున్నాయి. అది నా దివ్యదృష్టితో గ్రహించిన కాబట్టి నేను అందరికీ తెలియజేస్తున్నా మేడం. ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రహాలు కూడా మానవునికి జన్మించిన సమయం, మరణించే సమయం ఎలా అయితే నిర్ణయించబడిందో, ఈ భూగ్రహము ఎప్పుడైతే సృష్టించబడిందో అంతమయ్యే సమయం కూడా రాసిబట్టి. ఓకే. భూగోళం కూడా అంతమైపోతాయి మేడం. మన భూగ్రహాలకు కూడా దానికి ఒక ఆయు కాలం ఉంది. ఇప్పుడు మన దేహం ఉంది, ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక మంచి సూపర్ స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు, ఎదురులేని తిరుగులేని డాక్టర్లు ఉన్నారు. జన్మ కర్మానుసారము తన మరణాన్ని ఆపుకోలేరు. ఈ అనంత విశ్వాన్ని జయించే శక్తి తన మేధస్సులో ఉన్నా కూడా తన కర్మానుసారము, జన్మ కర్మానుసారము ఆ భగవంతుడు నిర్ణయించిన, సృష్టికర్త నిర్మించిన కర్మలు తూచా తప్పకుండా ఈ అనంత విశ్వగర్భంలో జన్మించిన, సృష్టించిన, ఆవిర్భవించిన ఎంతటి శక్తివంతుడైనా కూడా కర్మలకు లోబడి జీవించాలి, కర్మలకు లోబడి జన్మించాలి, కర్మలకు లోబడి మరణించాల్సిందే. కాబట్టి నేను భగవంతుని కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఈ కలియుగము ఎండింగ్కు అంతమయ్యే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు భారీ కుంభవర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులు, మబ్బులు, పిడుగులు లేకుండా వర్షాలు పడవు. ప్రకృతి హెచ్చరిక చేసుకుంటూ సర్వకోటి ప్రాణజీవులకు రక్షించుకోండి మీరు, ఇది ఎనలేము వృష్టి, అతివృష్టి వస్తుంది, ప్రళయమే వస్తుంది, వాతావరణ పరిస్థితులు సర్వకోటి ప్రాణజీవులకు హెచ్చరిక చేస్తుంది. ఇప్పుడు మానవుడు మైకులు పట్టుకొని అనౌన్స్ చేస్తూ అంటాడు, జాగ్రత్తగా ఉండండి, మొత్తం ఫ్లడ్స్ వస్తున్నాయి, సముద్రం ఉప్పొంగింది, మొత్తం మీరు ఒడ్డుకు పోండి, స్ట్రీమ్ ఇవి అక్కడ పోండి, తరలిపోండి అని చెప్పడం జరుగుతుంది మైకు ద్వారా. కానీ అనంత విశ్వం చెప్పకుండా, సర్వకోటి మానవునికి చెప్పకుండా, సిగ్నల్ ఇవ్వకుండా ఏది ఈ విశ్వంలో జరగదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పబోతున్నా అంటే, ఈ కలియుగము అంతమయ్యే సమయము, ఈ భూగోళం అంతమయ్యే సమయము రెండు గోళాలుగా విడిపోతుంది మన భూగోళం. నేను విడిపోయేది కూడా నా బుక్లో రాయడం జరిగింది, ఎట్లా విడిపోతుంది అన్నది కూడా నేను రాయడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రకృతి విపత్తుల గురించి మీరు అడిగారు, వాతావరణ పరిస్థితుల గురించి మీరు అడిగారు. నేను ఇప్పుడు జరగబోయే పరిణామాలు మీరు చూడండి. ఎగ్జాంపుల్గా ప్రతి జన్మకు భగవంతుడే కారణము, ప్రతి మరణానికి భగవంతుడే కారణము. ఈ భారతదేశం, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం సృష్టికి భగవంతుడే కారణం. ప్రతి దేశంలో అంతర్భాగంలో ఉన్న సర్వకోటి మానజీవులకు భగవంతుడే కారణం. ఇప్పుడు మీరు చూడండి, రాక్షసుని స్థానం భగవంతుని స్థానమే, దేవతల స్థానం భగవంతుని స్థానమే. ఈ ఇద్దరి మధ్యన పోరాటం భగవంతుని స్థానమే. ఆ గెలుపు అనేది ఆ కర్మానుసారము. రాక్షసుడు గెలుస్తాడా? రాక్షసుడు గెలిస్తే సృష్టి అంతానికి దిక్సూచి, సిగ్నల్. భగవంతుడు గెలిస్తే సృష్టి సుదీర్ఘకాలానికి దిక్సూచి. ఇవి మీరు చూడండి, ఎనలేని పోరాటాలు మనకు జరుగుతున్నాయి నిత్య జీవితంలో. మనుషులు చంపుతుండ్రు, ఎనలేని అసలు ఎప్పుడు అండి. నిజంగా ఒక మానవునిగా ఆలోచన చేస్తే అది తీవ్రమైన దుఃఖసాగరంలో మునిగిపోవాలి. తోటి మానవులను హతమారుస్తున్నారండి. ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఈ మధ్యన చూడండి, గత 2-3 సంవత్సరాలను చూస్తున్నాం, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకలో ఇద్దరు ఆ మనోభావాలు ఏకం కాకపోయినంత మాత్రాన ఎందరో కోట్ల అమాయకులను మొత్తం బాంబులు వేసి బ్లాస్ట్ చేసి చంపేస్తున్నారు. వాళ్ళ ఆత్మల రోదనలకు, ఆత్మల ఘోషణలకు, ఆత్మల బాధలకు ఆ సృష్టికర్త ఇమ్మడించుకోలేక మొత్తం చూడండి, భవిష్యత్తులో ప్రళయాలు రాబోతున్నాయి.
సముద్రం అంతర్భాగంలో ఎనలేని అసలు మానవుడు సైంటిస్టులు ఊహించని విధంగా భూకంపాలు రాబోతున్నాయి. ఆ భూకంపాల ఒత్తిడి శక్తికి సముద్రం ఉప్పొంగి సముద్రం నీరు మొత్తం భూభాగాన్ని ఆక్యుపై చేస్తుంది భవిష్యత్తులో. ఓకే. అంటే ఎన్ని సంవత్సరాలు 193 దేశాల్లో 33% మొత్తం భూభాగం అంతం కాబోతుంది. మీరు చూడండి, ఇప్పుడు మనము ఈ షార్ట్ పీరియడ్లోనే ఇప్పుడు కొన్ని అతివృష్టి రాబోతుంది. అసలు మానవ జన్మకు ఊహించని విధంగా అసలు మొత్తమే సముద్రం ఉప్పొంగి మొత్తం కింది కాలుతుందా అన్నది మొత్తం క్షణాలలో మొత్తం నేను గతంలో కూడా చెప్పాను నేను మేడం. నేను వాళ్ళ ఇప్పటి కూడా మీకు కూడా పెట్టాను నేను. మొత్తం చూడండి, దిక్కులతో సహా మొత్తం రాశాం మొత్తం. ఇప్పుడు మనకు రాబో కాలంలో అనావృష్టి వెంటాడదు, అతివృష్టి వెంటాడబోతుంది. భారీ ప్రళయాలు అంటే మనం యాక్చువల్గా కుంభవృష్టి ప్లస్ అతివృష్టి అదొకటి. రెండవది భూకంపాలు. సముద్రంలో భూకంపాలు వచ్చి మన భారీ కుంభవృష్టి కన్నా ఎక్కువ సముద్రం అంతర్భాగంలో ప్రళయం అంటే సునామీలు వచ్చేసి భూభాగాన్ని ఆక్యుపై చేస్తాయి క్షణాల్లో. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 10 అంతస్తులు 20 అంతస్తులు నిర్మించుకొని ఉన్న మానవుడు బతకలేడు. మొత్తం కోలం గమ్మినట్టుగా మొత్తం క్షణాల్లో మనిషి అంటే దేశాలు అలా మునిగిపోయే ప్రమాదం భవిష్యత్తులో ఉంది. దయచేసి నేను గతంలో చెప్పాను. సో ఇప్పుడు కూడా జరగబోయే పరిణామాలు నేను భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది కూడా నాకు సిగ్నల్స్ నా దివ్యదృష్టిలో చూస్తూ ఉంటా. కాబట్టి నేను ఎక్స్పోజ్ కాలేను. నా సెల్ఫ్గా నా ఆత్మకు నేను క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటే 100 మార్కులు సాధిస్తాను మేడం. దయచేసి ఎవరు కూడా మరణాలు కొందరు మానవులు, సామాన్య మానవులు, ఎందరో మేధావులు ఉన్నారు. అలాంటి మేధావులు కూడా దయచేసి జన్మ కర్మలు, మానవుని సృష్టించుకున్న కర్మలు, మానవుడు రూపొందించుకున్న కర్మలు. ఇప్పుడు మీరు చూడండి ఎగ్జాంపుల్గా ఒకటి నేను చెప్తా. భవిష్యత్తులో భగవంతుడు సృష్టించిన కర్మలు మానవుడు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా దాన్ని అధిగమించలేడు, దాన్ని తట్టుకోలేడు, దాన్ని నిర్మూలించలేడు. ఇప్పుడు భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, విపత్తులు. కుంభవృష్టి రాబోతుంది మేడం. ప్లస్ మీరు చూడండి, ఒక దిక్కు ఉత్తర ఈశాన్యమేమో అతివృష్టి రాబోతుంది. ఎగ్జాంపుల్గా భూగోళానికి నంబర్ 1 చూసుకుంటే, భూగోళానికి మన సూర్యుడి మన భూగోళానికి మనం చూసుకుంటే ఉత్తర ఈశాన్యంలో ఉత్తర దిక్కును అతివృష్టి రాబోతుంది, కుంభవృష్టి రాబోతుంది ఉత్తర భాగంలో. మన దక్షిణ భాగము సముద్ర భాగంలో భూకంపాలు రాబోతున్నాయి. సముద్రం అంతర్భాగంలో అతి భయంకరమైన సైంటిస్టులు స్కేల్పై ఇంత 6, 7, 5, 6, 5 అని చెప్పబోతున్నారు కదా. అది 100, 200 కూడా రావచ్చు. ఇక అది అంత భారీ భూకంపాలు మన దిక్కులతో సహా కూడా చెప్తాను నేను. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, దక్షిణ భారతదేశంలో భూకంపాలు రాబోతున్నాయి, ఉత్తర భారతదేశంలో కుంభవృష్టి రాబోతుంది. ఈ రెండిటికి సర్వకోటి ప్రాణజీవులు, సర్వకోటి అన్నీ మొత్తం 193 దేశాలు కుతలం కాబోతున్నాయి మేడం. ప్లస్ ఇందులో ఈ రాక్షస రాజ్యం భూస్థాపితం కాబోతుంది. అది ఏ దేశం అనేది మనం చెప్పకూడదు. చాలా అంటే చాలా క్లారిటీగా చాలా చక్కటి విషయాలు చెప్పారు. కొంచెం భయం వేసే విషయాలే, బట్ ప్రకృతికి సంబంధించిన కొన్ని విషయాలు గతంలో కూడా చెప్పున్నారు పివి రెడ్డి సార్. ఈ ప్రకృతి ప్రళయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందరం అలర్ట్ కావాల్సిన విషయం, భగవంతుడిని ప్రార్థించాల్సిన విషయం, అందరూ దేవుడి కాలు పట్టుకోవాల్సిన సందర్భాలు వచ్చేసాయి అన్న విధంగా చెప్పారు. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. కొన్ని దేశాలు కూడా కనుమరుగైపోతాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏ దేశాలు ఏమిటి అనేది ఖచ్చితంగా మనం ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత సమాచారం కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భక్తికి సంబంధించి
భవిష్యత్తుకి సంబంధించి, అలాగే హెల్త్‌కి సంబంధించి, పొలిటికల్‌కి సంబంధించి ఇలా అనేక ఛానల్స్ ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన విషయాలు, మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అవన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయటం మర్చిపోకండి. నమస్తే.